హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. యు ఆర్ వాచింగ్ డేస్ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏటీఎం మోడల్ అనమాట. ఆ మోడల్ ఎలా వేయాలి, ఎలా వేస్తే ఏమేమి యూజెస్ ఉంటాయి అనేది వీడియోలో అయితే చూద్దాము. నేను ఏటీఎం మోడల్ కోసం అయితే ముందుగా వంగ మొక్కలు 300 తీసుకొచ్చాను. ఒకటి రూపాయిన్నర పడింది అనమాట. మిర్చిను టమాటా 250 మొక్కలు తీసుకొచ్చాము. అవి ఏమో ₹1 పడినాయి. అంతేమో 60 మొక్కలు తీసుకొచ్చాను. కోసం ఒక్కొక్క మొక్క ₹5 అయితే పడింది. గోంగూర 1 kg వరకు తీసుకున్నాను. అది 400 అలా పడింది. మిగిలిన సీడ్స్ అన్ని నేను అప్పుడప్పుడు గుడివాడ వెళ్ళినప్పుడు అలా కలెక్ట్ చేసి పెట్టుకున్న సీడ్స్ అన్ని తీసుకున్నాం అనమాట. తోటకూర గాని, మెంతులు గాని, ఇంకా చాలా రకాల సీడ్స్ అయితే గోరు చిక్కుడు, బీరకాయ, ఇవన్నీ కూడా. ఇక్కడైతే ఏటీఎం మోడల్ కోసం మా సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఫస్ట్ గా మెంటర్ ఇంటర్న్ ఉంటారు కదా, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించారు. తర్వాత సార్ అయితే నీట్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ 2 అంగుళాలకి బెడ్ మీద ఈ విధంగా గీతలు అయితే గీయమన్నారు. మొత్తము బెడ్ అంతా గీసిన తర్వాత లైన్ సోయింగ్ కోసం ఒక తీగని పొడవుగా లాగి పెట్టుకున్నారు. అదొకటి రెడీగా పెట్టుకున్నాం అనమాట. బెడ్ అంతా కూడా 2 అంగుళాలకి ఇలా మొత్తము సెట్ చేసి పెట్టుకున్నాము. మిగిలిన వీడియో అంతా మా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ పేరు వచ్చేసి మెంటర్ రామ్మోహన్ గారు అనమాట. సార్ 2018 నుండి నేచురల్ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. దీనిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మాకే చిన్న డౌట్ వచ్చినా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నవ్వుతానే లెసన్స్ అనేవి మాకు అర్థమయ్యేటట్లు చెప్తారు. అదే విధంగా మాతో చెప్పిస్తారు కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీజామృతం అనమాట. మనం తెచ్చుకున్న మొక్కల్ని, విత్తనాలని అన్నిటినీ కూడా బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత మనం సోయింగ్ అయితే చేసుకోవాలి. బీజామృతంతో ఇలా విత్తన శుద్ధి, నారు శుద్ధి చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఇవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. కానీ లెంత్ అయిందని మీరు చూడకుండా వదిలేకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. అదే విధంగా వీడియో వస్తున్నప్పుడు మా శాండీ అరుస్తూ ఉంటుంది, దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుని చేస్తున్నారనమాట. ఒక అన్న ఇలా హోల్స్ అనేవి పెడుతుంటే ఒకరు మొక్కలు పెట్టడం, ఒకరు ఇలా తాడు లైన్ సోయింగ్ కోసం ఇలా తీయడం అన్నీ చేస్తున్నారు. ఈరోజు మనం ఈదుల మద్దాలి గ్రామంలో ఎఫ్ఎస్ సౌజన్య గారి ఫీల్డ్లో ఏటీఎం మోడల్ వేయడం జరుగుతుంది. ఏటీఎం మోడల్ అంటే నిరంతరం ఆదాయం వచ్చే ఒక వెజిటబుల్ మోడల్. ప్రధానంగా 6 రకాల పంటలు వేసుకుంటారు. మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 15 రకాల పంటల వరకు మనం ఈ మోడల్లో వేసుకోవచ్చు. ఈ మోడల్ వేయడం వలన నిరంతరం ఆదాయం వస్తుంది. ఈ మోడల్ వేసుకునే విధానం ఈ విధంగా 4 అడుగులకి బెడ్లు తీసుకోవాలా. 4 అడుగుల వెడల్పుతో బెడ్లు తీసుకుంటాము. 1 అడుగు లోతు, 1 అడుగు వెడల్పు కాలువలు తీసుకోవాలా. ఈ విధంగా కాలువలు తీసుకున్న తర్వాత బెడ్ మీద 3 రకాల పంటలు ప్రధానంగా ఇలా వరుసలుగా వేసుకోవాలి. మొదటి వరుసలో ముల్లంగి, 2వ వరుసలో బీట్రూటు, 3వ వరుసలో క్యారెట్. వరుసకు మధ్య 6 అంగుళాల దూరం పెట్టడం జరిగింది. మరియు విత్తనానికి మధ్య 4 అంగుళాల దూరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎంచుకున్న విత్తనాలను మరియు నారును బీజామృతంతో నారు శుద్ధి చేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు విత్తుకునే ముందు విత్తనంతో పాటుగా మనం ఘనజీవామృతం వేసుకోవాల్సి ఉంటుంది. 20 సెంట్లకు 100 kgల ఘనజీవామృతం మనకు సరిపోతుంది. ఈ విధంగా విత్తనంతో పాటు మనం ఘనజీవామృతం అనేది వేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి బెడ్ మీద మనం ఆకుకూరలు కూడా ఈ విధంగా చల్లుకోవాల్సి ఉంటుంది ముందుగా. తర్వాత మనం క్యారెట్, బీట్రూట్, ముల్లంగి నాటుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్ మీద ఆకుకూరలు చల్లుకున్నాము. తర్వాత ప్రతి 6 అంగుళాలకి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాలువ నుంచి ఒక అడుగు దూరంలో ఈ విధంగా మనం ప్రతి 2 అడుగులకి మనం వంగ, టమోటా, మిరప, బంతి వంగ, టమోటా, మిరప, బంతి ఆల్టర్నేట్గా ఈ విధంగా మనం కాలువ నుంచి ఒక అడుగు దూరంలో అటువైపు ఇటువైపు మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. సార్ చెప్పిన విధంగా అయితే మొక్కలన్నీ కూడా ఆల్టర్నేట్గా పెట్టేస్తున్నాము. ఒకరేమో ఇలా గుంతలు తీసుకుంటూ వెళ్తుంటే ఒకరు మొక్కలు పెట్టడం, లైన్ సోయింగ్ కోసం 2 లైన్ అలా పట్టుకోవడం, అందరూ వర్క్ని అయితే షేర్ చేసుకుని ఇలా మొత్తం చేసామన్నమాట. ఒక బెడ్కి వచ్చేసి చాలా టైం పట్టింది. మిగిలిన బెడ్స్ అన్నీ వేయడానికి ఈవినింగ్ 5 అయిపోయింది అనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. జెంట్స్ అందరూనేమో ఇలా గుంతలు తీయడం, ఇలా లైన్ సోయింగ్ చేయడం చేస్తుంటే మేమేమో ఇలా మొక్కలు పెట్టాము. నెక్స్ట్ మేము మొక్కలు పెడుతూ వెళ్తుంటే వెనకాల ఇంకొక 2 వాటర్ పోసుకుంటూ వచ్చారు. ఇలా మొత్తం బెడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాము. ఈ విధంగా ఏటీఎం వేసుకోవడం వలన చాలా యూజెస్ ఉన్నాయి. పలు రకాల పంటలు వేసి భూమిని నిరంతరం పచ్చని పంటలతో కప్పి ఉంచడం వలన మన నేలకు మంచిది. అదేవిధంగా మనము కూడా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇదైతే న్యాచురల్ ఫార్మింగ్ అండి, ఎటువంటి కెమికల్స్ వాడము. ఇప్పుడు ఏటీఎం వేసిన దగ్గర నుంచి కూడా ప్రతి 10 డేస్కి మనం ఏదో ఒక కషాయాలు కానీ, బలానికి గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. ఓపికగా ఎప్పుడు వచ్చిన కలుపు అప్పుడు తీసేసుకుంటూ ఉంటేనే మనం దీన్ని అయితే మెయింటైన్ చేయగలము. ఇదైతే నా ఏటీఎం మోడల్. పక్కనే పొలాలు, అదేవిధంగా చింత చెట్లు, చింతకాయలు కూడా మంచిగా వచ్చినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజంతా కొంచెం బర్డెన్ అనిపించి ఆ రోజంతా కష్టపడ్డాము, కానీ ఆ నెక్స్ట్ డే నుండి కొంచెం వర్క్ అయితే తగ్గింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ఏటీఎంకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మన ఆరోగ్యము బాగుంటుంది, హెల్దీ ఫుడ్ కూడా తినగలుగుతాము. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఈ 4 అడుగుల బెడ్ మధ్యలో ప్రతి 2 అడుగులకి మొక్కజొన్న ప్రతి 2 అడుగులకి ఈ విధంగా మొక్కజొన్న పెట్టాలి. మొక్కజొన్న ఇక్కడ పెట్టాము. మొక్కజొన్నకి మధ్యలో అలసంద, మొక్కజొన్నకి మధ్యలో అలసంద. విధంగా బెడ్ మధ్యలో మనం పెట్టుకోవాల్సింది. మొక్కజొన్న బార్డర్ కూడా చుట్టూ 2 వరుసలో మొక్కజొన్న బార్డర్ పంటగా వేసుకోవాలి. అటువైపు ఇటువైపు చివర్లలో గోరుచిక్కుడు పంట వేసుకోవాలి. అటువైపు ఇటువైపు చివర్లో. ఈ విధంగా మనం దాదాపుగా 15 రకాల పంటలు వేయడం జరుగుతుంది. కొన్ని పంటలు నెల రోజుల్లో వచ్చేటివి ఉన్నాయి, కొన్ని పంటలు 2 నెలలకు వచ్చేటివి ఉన్నాయి, కొన్ని పంటలు 3 నెలలకు వచ్చేటివి ఉన్నాయి. వంగ, మిరప, టమోటా ఇవి 6 నెలలు, వంగ అయితే 2 సంవత్సరాల వరకు మనం ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 365 రోజులు కంటిన్యూగా భూమిని పచ్చదనంతో కప్పి ఉంచుతూ నిరంతరం ఆదాయం పొందే విధానమే ఈ ఏటీఎం మోడల్ అనమాట. యాక్చువల్గా వేసుకుంటే ఏదన్నా ఒక పంట వేస్తే బెండ వేస్తాము, లేకపోతే వంగ వేస్తాము, లేకపోతే మిరప అలా వేసుకుంటాము. అలా కాకుండా
ఇలా ఏటీఎం మోడల్ వేయటం వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. భూమికే కాకుండా మనకు కూడా అన్ని రకాల ఇన్కమ్ వస్తుంది. భూమిలో సూక్ష్మజీవుల యాక్టివిటీ పెరిగి భూమి గుల్లబారి మొక్కకు కావాల్సిన ఆహారాన్ని దాని అంతటా అదే తయారు చేస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎండ అనేది భూమి మీద పడకుండా పలు రకాల పచ్చని పంటలతో భూమిని కప్పి ఉంచాలి. ఇలా డైరెక్ట్గా భూమిని తాకటం వలన దానిలో ఉన్న సూక్ష్మజీవుల యాక్టివిటీ తగ్గిపోయి అవి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు భూమి సారవంతంగా ఉండదన్నమాట. అదేవిధంగా మనం ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల కూడా మనం వాడే కెమికల్స్లో 40% మాత్రమే మొక్కకు కావాల్సిన పోషకం ఉంటుంది. మిగిలినదంతా కూడా పిండి పదార్థం ఉండి అది భూమిపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి అవి భూమిలో ఉన్న గాలి గదులు అనేవి మూసుకుపోతాయి అన్నమాట. దానివల్ల సూక్ష్మజీవుల యాక్టివిటీ తగ్గిపోయి భూమిలో ఉన్న సారం అంతా పోతుంది. భూమిలో ఉన్న కర్బన శాతం కూడా తగ్గిపోతుంది. ఇలా న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన మనము కర్బన స్థిరీకరణ అయితే చేయొచ్చు. ముందు నుంచి ఏటీఎం మోడల్కి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్, అలాగే పెస్ట్ కంట్రోల్ చేసే కషాయాలు, అదేవిధంగా కలుపుని ఏ విధంగా నివారించుకోవచ్చు అన్నది ఫర్దర్ వీడియోస్లో అయితే ఉంటాయి. కంటిన్యూస్గా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. గార్డెనింగ్కి సంబంధించి కానీ హోమ్ గార్డెనింగ్ చేసుకోవాలన్నా ఇలా కొంచెం స్థలంలో ఏటీఎం మోడల్ వేసుకోవాలన్నా నా వీడియోస్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను చెప్పినవే కాకుండా మా సార్ వాళ్ళు కూడా చాలా వీడియోలు చేశారు. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, విత్తన గుళికలు ఏ విధంగా చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ విధంగా ఏటీఎం మోడల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకు ఫస్ట్ నుండి కూడా మొక్కలంటే చాలా ఇష్టము. చిన్నగా గార్డెనింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో వరకు కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ఇలా వేసి పెంచుతుంటే నాకు ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది. నేను చేసే గార్డెనింగ్ వీడియోస్ కాకుండా ఇలా 20 సెంట్లో కూరగాయ మొక్కలు, ఆకుకూరలు మొత్తం ఒక 15 రకాల మొక్కలైతే వేశాను. నా ఈ చిన్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. సీ యూ ద నెక్స్ట్ వీడియో.